శక్తిశూల గదాపాణి భయహంత్రి హరిప్రియా సింహారూఢా మగాదేవి సర్వైశ్వర్యప్రదాయిని జయంతి శ్రీ మంగళాకాళి జయంతి శ్రీ మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా 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 క్షమాదాత్రి స్వాహా సుధా నమోస్తుతే. ఋషిలోక ఆరాధ్యుడైనటువంటి శ్రీ అగస్త్య మహాముని గళం నుంచి గంగా ప్రవాహంలాగా జాలువారిని దుర్గా షడాక్షరి స్తోత్రం రామచంద్రమూర్తిలో రావణ సంహారం వేళ 18 ఆయుధాలతో జగదంబ అమ్మల గణయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ సురారులమ్మ చాలా పెద్దమ్మైనటువంటి ఆ జగదంబ దుర్గమ్మ మహాచండీ స్వరూపంలో ప్రవేశించి బ్రహ్మాస్త్రం నారాయణాస్త్రం పాశుపతాస్త్రాన్ని సంధింపచేసి రావణ సంహారం చేసింది. అందుకని ఆ ప్రతీకగా మనం జరుపుకుంటూ ఉంటాం. విశేషంగా యుగాలుగా కొన్ని కోట్ల సంవత్సరాలుగా ప్రపంచంలో మరే దేశానికి లేని విలక్షణమైనటువంటి ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవంతా నిండుకూడి ఉంది ఎక్కడంటే మన భారతదేశంలో మాత్రమే. ఎందుకంటే భారతదేశంలో పుట్టినటువంటి మహిళలు స్త్రీ శక్తికి ప్రతీకలుగా ఇన్ని యుగాలుగా నిలిచిపోతూ ఉన్న ఆది యుగం నుంచి ఇప్పుడు కలియుగం దాకా వారు అనేక సందర్భాల్లో సాధిస్తున్నటువంటి ఘన విజయాలు నారీలోకానికి మైలురాళ్లుగా నిలిచిపోతున్నాయి. యావత్ ప్రపంచానికి మరి ముఖ్యంగా అందరికి కూడా ఆదర్శంగా నిలిచిపోతూ ఉన్నాయి. అహంకారం, అసూయ, రాగద్వేషాలు, కోపతాపాలు ఇవన్నీ కూడా రాక్షస గుణాలు కలిగినటువంటి వ్యక్తుల్లో ఉంటాయి. ఆ రాక్షస గుణాలు కలిగిన వ్యక్తులని లోకానికి అపకారం చేసిన ఆ వ్యక్తులందరినీ కూడా సంహరింపచేసినటువంటి తల్లి దుష్ట శిక్షణ శిష్టరక్షణే జయంగా తన అవతారాలను ఎత్తి ఈ శరణవరాత్రి మహోత్సవాలలో రోజుకొక రోజు విశిష్టమైన అద్భుతమైన నయనాందకరమైనటువంటి రూపాల్లో దర్శనమిస్తూ ఆధ్యాత్మిక జగత్తుని ఓలలాడిస్తున్నది ఆనంద పరవశులను చేస్తా ఉంది. ముఖ్యంగా శైవాగమ సంప్రదాయంలో కానీ లేదు వైకానస పాంచరాత్రమాన్ని అనుసరించే వాళ్ళు అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి సోమవారం ఉత్తరా నక్షత్రం వేళ ఈ విశ్వావసనవ సంవత్సరంలో ప్రారంభమవుతుంది. విశేషం ఏంటంటే ఈ మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరిగా దివ్య దర్శనమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందిస్తుంది. బాలా త్రిపుర సుందరి గై కొనవే హారతి బాలా త్రిపుర సుందరి గై కొనవే హారతి. అలా అమ్మకి తొలి రోజులు హారతులు పడుతూ ఉంటాం. ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మకి తొలి రోజులు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించడంతో అమ్మవారి శ్రీమద్దేవి శరణవరాత్రి ఉత్సవాలు మహావైభవంగా ప్రారంభమవుతాయి. అలాగే అష్టాదశ పీఠాలు చతురామన శృంగేరి బదరి ద్వారకాపూరి వీటితో పాటుగా మైసూరులో వెలిసినటువంటి చాముండేశ్వరి సన్నిధిలో అత్యంత మనోహరంగా మహావైభవంగా గజ తురగ పదాతి దళాలు వెంటరాగా అమ్మవారి ఈ శ్రీమద్దేవి శరణవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్న వేళ ప్రసార మాధ్యమాలలో తన ప్రత్యేకతను ప్రారంభం నుంచి చాటుకుంటున్నటువంటి సిటీ కేబుల్ ద్వారా ప్రసారం చేస్తున్నటువంటి నవరాత్రుల్లో వెలిగేటువంటి జగన్మాత వైభవం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు వీక్షకులు ఆధ్యాత్మిక పుంభావ వేత్తలు సాధకులు యోగులు సిద్ధపురుషులు అంటికి మించి అమ్మని ఆరాధించేటువంటి ప్రతి భక్తుడు భక్తురాలందరికీ కూడా వరస శిరస వచస మనస నమస్కారం చెప్తూ అమ్మ ఎందుకు ఇన్ని అవతారాలు ధరించాల్సి వచ్చింది ఇది మన ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. కేవలం నవరాత్రులన్నీ కలిపి ఒకే రోజు 10 రోజులు ఎందుకు చేసుకొచ్చారంటే
అమ్మవారు అందరినీ ఒకే రోజు సంహారం చేయలే. అనేక యుగాల్లో, అనేక కాలాల్లో, అనేక రోజుల్లో అమ్మవారు రాక్షస అధములని సంహరించింది. లోకానికి తన విశిష్టతను చాటుకుంటూ స్త్రీ వైభవాన్ని, వనితా వైభవాన్ని విశ్వానికి ప్రస్ఫుటంగా చాటి చెప్పింది. శుంభనిశుంభులు ఒక యుగంలో, ఒక కాలంలో, చండముండాసురులు, అలాగే మహిషాసురులు, ఇలాగ వీళ్ళందరినీ అమ్మ అనేక కాలాల్లో, అనేక యుగాల్లో సంహరిస్తూ వచ్చినటువంటి తల్లి మనందరికి కూడా మహోపకారం చేసింది. ఏంటంటే అనాదిగా, యుగాదిగా, ఉగాదిగా భారతదేశంలో స్త్రీమూర్తి కేవలం ఇంటి వాటికే పరిమితంగాల, అవసరం వచ్చినప్పుడు తన ధీశక్తిని, స్త్రీశక్తిని నిరూపించుకొని రాక్షసులని సంహారం చేసి యావత్ విశ్వానికి, సకల భువనాలకి మేలు చేసినటువంటి జగదంబని మనం ఎప్పుడు ఆవిడ పాదాలని ఆశ్రయిస్తూ ఉండాలి. తొలి రోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మ అవతారం ఎత్తి వరుస క్రమంలో అన్నపూర్ణగా, గాయత్రిగా, చండీగా, చాముండేశ్వరిగా, విశాలాక్ష్మిగా, కాశీ విశ్వేశ్వర అమ్మవారి మూర్తిగా, అన్నపూర్ణగా, మహాకాళిగా, భద్రకాళిగా, వీటితో పాటుగా విజయదశమి నాడు ఆ ముందు రోజునే దుర్గాష్టమి రోజున ఆయుధ పూజ చేసుకొని మరో రోజున విజయదశమి వేళ రాక్షసుడైనటువంటి మహారాక్షసుడు, మహా అపకారం చేసినటువంటి వేదాలను ఇబ్బంది పెట్టాడు, ఋషుల్ని ఇబ్బంది పెట్టాడు, యోగుల్ని, సిద్ధపురుషుల్ని, బ్రాహ్మణుని, వేద పండితుని, ప్రజలందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి లోకకంటకుడుగా పేరుగాంచినటువంటి దుర్మార్గుడైనటువంటి మహిషాసురుణ్ణి జగదంబ సర్వ ఆయుధాలతో పోరాడి సంహరించింది. కాబట్టి విజయదశమి నాడు అమ్మవారిని శ్రీరాజరాజేశ్వరిగా మనం దర్శనం చేసుకుంటాం. నవరాత్రుల్లో అమ్మవారు దేదీప్యమానంగా ఇన్ని అలంకరణలు, ఇన్ని అవతారాల్లో మనకు దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్న వేళ అమ్మ ఆధ్యాత్మిక తత్వాన్ని చెబుతూ మన ఇంట్లో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో నిత్యం మనం కూడా సాధన చేసుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ సురభ్యే నమః, ఓం శ్రీ సురభ్యై నమః, ఓం శ్రీ దుర్గాయై నమః, ఓం శ్రీ మహాకాళ్యై నమః, ఓం చండీయై నమః, ఓం చండీ పరదేవతాయై నమః, ఓం అన్నపూర్ణాయై నమః, ఓం విశాలాక్ష్మ్యై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం మధుర మీనాక్ష్యై నమః ఓం అని చక్కగా అమ్మని మనం ఆ పేరుతో పిలిస్తే అమ్మ తన కరుణారస దృష్టిని మనపై సారించి అనంతమైన కరుణ మనపై వర్షింపచేస్తుంది. అమ్మ ఇన్ని అవతారాలు ధరించింది ఎందుకంటే లోకంలో రాక్షసత్వాన్ని, దుర్మార్గుని తొదముట్టించి మానవత్వాన్ని ప్రజ్వలింపచేసేలా, మానవత్వ సమానత్వాన్ని చాటి చెబుతూ అమ్మ ఆ తల్లి జగదంబ నవరాత్రుల్లో మహోపకారం చేసింది, మనందరినీ సదా రక్షిస్తుంది. విశేషం చూడండి, ఈ సంవత్సరం ఈ విశ్వావసనామ సంవత్సరంలో సోమవారం నాడు, శివప్రీతికరుడు సోమవారం నాడు ఆవిడ పార్వతీదేవి సోమవారం నాడు ఉత్తరా నక్షత్ర వేళ ఆశ్వీజ శుద్ధం పాడ్యమి నాడు శ్రీమద్దేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అసలు నవరాత్రులు అంటూ ఉంటాయి, కానీ ఇవి దశరాత్రులు. ఈ సంవత్సరం ఆగమ సంప్రదాయాన్ని అనుసరించి ఇంద్రకీలాద్రిపై కొలువు తిరిగినటువంటి కనకదుర్గ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆగమ సలహాదారుల సూచనను అనుసరించి ఈ సంవత్సరం దాదాపుగా 11 రోజులు శ్రీమద్దేవి శరన్నవరాత్రులు దసరా పండుగ పేరిట అత్యంత వైభవంగా నిర్వహించున్నారు. అలాగే మైసూరులో ప్రపంచం ఒక్కమారు అలాగా కళ్ళు అలా కన్నార్పకుండా తిలకించేలా చాముండేశ్వరి సన్నిధిలో మైసూరు మహారాజా సంప్రదాయం చూస్తున్నాయి. దసరా మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే ఇలా జరుగుతున్న వేళ తిరుమలలో
కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు కొండలంత విభవముల కూర్చువాడు అన్నాడు తాళపాకనమయ్య. అలాగే వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం వెంకటాచల నిలయం. ఆ వెంకటాచల నిలయం పరమ పవిత్రం అన్నారు మరి కర్ణాటక సంగీత పితామహుడు అనేటువంటి సద్గురు పరమేష్ఠ గురువు అయినటువంటి శ్రీ పురంధరదాస్. ఇలా అనేక మంది ఆ మహానుభావులు అటు వెంకటేశ్వర స్వామివారిని ఇటు అమ్మవారిని కీర్తించారు. శ్రీవారి సన్నిధిలో 10 రోజుల పాటు జరిగేటువంటి మరి శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతున్నటువంటి వేళ మనమంతా కూడా మరొక పర్యాయం మానవత్వానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఆసనమైంది. ప్రకృతిని పరమాత్మ చూడండి, ఈ దక్షిణాయన పుణ్యకాలంలో పండుగలు ఇవన్నీ విశేషంగా జరుగుతాయి. నోములు, పండుగలు, వ్రతాలు జరుపుకుంటూ ఉంటాం. ఈ ఆరాధనకు కూడా విశేషంగా శక్తి ఆరాధనకు కేంద్ర బిందువు అయినటువంటి ఈ శరన్నవరాత్రుల్లో పక్క గాయత్రి చేసుకోవచ్చు, కామాక్షిదేవిని ఆరాధించవచ్చు, మధుర మీనాక్షిని కొలవచ్చు, కనక దుర్గమ్మని ప్రార్థించవచ్చు. ఇలాగా మీరు ఎలాగైనా సరే ఓం శ్రీమాత్రే నమః. మరి వైకానస పాంచరాత్ర సంప్రదాయంలో వైష్ణవ సంప్రదాయంలో కూడా వాళ్ళు ఈ 10 రోజుల ఉత్సవాలు చేస్తారు. ధైర్యలక్ష్మి, వీరలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలాగ వాళ్ళు ఈ నవరాత్రి ఆ సంప్రదాయాన్ని అనుసరించి చేస్తారు. అట్లాగే అష్టాదశ పీఠాల్లో శాక్తేయ ఉపాసనకి పెద్దపీట వేస్తూ చేస్తారు. ఇలాగా అమ్మవారు ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో దేదీప్యమానంగా మనకి దర్శనమిస్తూ మీరంతా కూడా మానవులుగా పుట్టారు, మీరంతా కూడా పరమాత్మ తత్వానికి దగ్గరగా రండి, ఆరాధించండి, మీరు కూడా సర్వేశ్వర స్వరూపాన్ని పొందేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి జగన్మాత అన్యాపదేశంగా మనకి ప్రేమతత్వాన్ని ప్రబోధిస్తూ విశాల దృక్పథాన్ని పెంపొందించుకోండి, పర్యావరణాన్ని ప్రకృతిని పరీక్షించని చెప్పి అమ్మ అనేక పర్యాయాలు మనకి శరన్నవరాత్రుల్లో ఈ దసరాత్రులు ఇప్పుడు ఏకాదశి రాత్రులు వేసుకోండి. ఈ ఉత్సవాల్లో విశేషంగా 5 ప్రధాన అంశాలు ఉన్నాయి. బాలగా అమ్మని ఆరాధిస్తాము తొలి రోజు. విశేషంగా 5వ నాటికి వచ్చేటప్పటికి అమ్మ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యలను అనుగ్రహించేటువంటి తల్లి హృదయతంత్రులను మీటుతుంది తన వీణ ద్వారా. అక్షర సుమమాలను అందిస్తేటువంటి సాహిత్యం వచ్చినా, సంగీతం వచ్చినా, ఇంకోటి వచ్చినా ఆ తల్లి కరుణ లేనిదే, ఆ తల్లి వాత్సల్యం లేనిదే, అనుగ్రహం లేనిదే రాం. 29వ తేదీ మన 22వ తేదీన మనం సోమవారాన్ని ప్రారంభిస్తే ఆశ్రిత పాఠ్యమి సోమవారం నాడు, 29వ తేదీ మళ్ళా సోమవారం నాడు విశేషంగా ఆశ్వీజ సప్తమి మూలా నక్షత్రం నాడు అమ్మని మన సరస్వతీదేవిగా మనం ఆరాధిస్తాం. ఇది చాలా విశేషం. అందుకని అన్ని దేవాలయాల్లో అలాగే అష్టాదశ పీఠాలలో ముఖ్యంగా చతురామనాయ జగద్గురులు ఆదిశంకర భగవత్పాదులు స్థాపించినటువంటి చతురామనాయ పీఠాలలో ఆ రోజున మహావైభవంగా సరస్వతి సమార్చన చేస్తారు. 1000 మందికి అక్షర అభ్యాసం కూడా చేస్తారు. ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. ఆ తర్వాత అమ్మవారు హంసగా కనిపిస్తుంది. హంసవాహనం మీద కొరుగుతుంది. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. పరమహంస తత్వాన్ని ఉద్దీపన చేసేలా అమ్మవారు మనకి మూలా నక్షత్రం వేళ సరస్వతి రూపంలో మనకు దర్శనమిస్తుంది. మహిషాసురుడికి జ్ఞానోదయం కలిగించడానికి కూడా అమ్మ ప్రయత్నిస్తుంది. వాడు వెళ్ళ తర్వాత 30వ తేదీన దుర్గాష్టమి ఆయుధ పూజ. కరుణను సగే కనక దుర్గవు జగములేలే జయకరీ మహిత నేత్రి మధురగాత్రి మాతరో మం పాగి పాగి. దుర్గాష్టమి సంవత్సరం మంగళవారం రావటం విశేషం. ఆ రోజున దుర్గాష్టమి అమ్మవారిని విశేషంగా పూజ చేసుకుంటాం. కుంకుమ పూజని కూడా అదే రోజున ఆయుధ పూజ కూడా చేసుకుంటాం. ఆయుధ పూజ చేస్తారు. ముఖ్యంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, త్రివిధ దళాలు, అదిగే మరి పోలీసు భద్రతా విభాగం అందరూ కూడా అట్లాగే కర్మాగారాల్లో కూడా ఆయుధ పూజ చేస్తారు. ఆ సంవత్సరం అంతా బాగుండాలి, ప్రజలందరికీ శాంతి భద్రత కాపాడాలి, వ్యాపారాలు వృద్ధి చెందాలని వాళ్ళు కోరుకుంటారు. అట్లాగే విశేషంగా
మళ్ళీ 1వ తేదీన మహర్నవమి రోజు చేసుకుంటాం. ఆ రోజున అమ్మవారికి విశేషంగా పూజలు జరుగుతాయి. మరి 2వ తేదీ మరి విజయదశమి వేళ అమ్మవారు రాజరాజేశ్వరిగా మనకి దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తుంది. 3వ తేదీ శ్రవణ నక్షత్రం ఏకాదశి, దశమి, నవమి, దశమి, ఏకాదశితో ఈ సంవత్సరం దేవి ఉత్సవాలు, శరన్నవరాత్రి మహోత్సవాలు మహావైభవంగా పరిసమాప్తం అవుతాయి. వేలాది మందిగా తరలి వచ్చేటువంటి వేద పండితులు, ఘనాపాఠులు చేసేటువంటి చతుర్వేద నాదాల స్వస్తి మధ్య లోకంలో అందరికీ జయమంగాక. 10 రోజులు నవరాత్రుల్లో రోజుకొక రోజు మనం చెప్పుకోవడం. తొలి రోజు బాలా త్రిపుర సుందరి, చివరి రోజు మరి అమ్మవారి మహిషాసురుణ్ణి, లోకకంటకుల రాక్షసులందరినీ కూడా ఆ యుగాలు, ఆయా కాలాలు, ఆయా సమయాల్లో సంహరించి శ్రీరాజరాజేశ్వరిగా మనోహరమైనటువంటి దర్శనాన్ని మనకు అందిస్తుంది. ప్రతిరోజు ఆయా చాలామంది ఇళ్లలో సంప్రదాయం ఉంది, కలశం పెట్టుకుంటారు, చక్కగా శ్రీమూర్తులు పూజ చేసుకుంటారు. అనేక రకాలుగా వివిధ రకాల నైవేద్య పదార్థాలు అమ్మవారికి నివేదించి తాము సంతుష్టులై జగదంబను సంతృప్తి చేయడానికి ప్రయత్నిస్తారు. తద్వారా దీర్ఘ సుమంగళి వైభవాన్ని శ్రావణ మాసంలో పొందుతూనే దానికి పటిష్టంగా నిండు నూరేళ్ళు నిండుగా మెండుగా దండిగా చిరకాలం జీవితం శాశ్వతమైన ఆనందాన్ని పొందేలా అమ్మాను మాకు అనుగ్రహించని చెప్పి అమ్మని అలాగా ఈ ఉపాసనా మార్గానికి కేంద్రమైన శరన్నవరాత్రులు కోడుకుంటూ ఉంటారు. అలాగే ఇంట్లో శ్రావణ మాసంలో పెట్టిన కలశానికి ఇప్పుడు పెట్టే కలశం అది వ్రతాలకు సంబంధించింది. ఇప్పుడు శరన్నవరాత్రుల్లో ఉపాసనకు సంబంధించి కాబట్టి ఆయా ఇళ్లలో ఉన్నటువంటి సంప్రదాయానికి అనుగుణంగా వారు చక్కగా అమ్మవారికి సేవిస్తూ ఉంటారు. కాబట్టి స్త్రీశక్తి వైభవానికి, ధీశక్తికి, వారు సాధించిన ఘన విజయాలకి అనేక కాలాలు, యుగాలు, సమయాల్లో లోకకంటకులైన రాక్షసులందరినీ సంహరించి అహంకారాన్ని అణచి తన ఎందుకైతే అవతరించిందో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణని ఏదైతే తను కోరుకుందో దాన్ని స్థాపించి సాధించి మనందరినీ సదా రక్షిస్తున్నటువంటి ఆ దుర్గమ్మే మనకి నవరాత్రిలో పూజించబడతాం. దుర్గమ్మ 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 నీకు కోటి కోటి దండాలమ్మ, దుర్గమ్మ 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 నీకు కోటి కోటి దండాలమ్మ. శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రికి లక్షలాది మంది భక్తులు అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చా మా దుర్గమ్మ నిన్ను సేవించుకుంటున్నాం, మాకు కష్టాల కడగంట నుంచి కాపాడి మమ్మల్ని సదా రక్షించు తల్లి అని చెప్పి అమ్మని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం మన పంచాంగాలు చెప్పుకున్నాం కూడా సిటీ కేబుల్లో ఉగాది నాడు అతివృష్టి ఉంది, అనావృష్టి ఉంది. ఓ పక్క గత ఎండాకాలం దాటింది, కుంభవృష్టి కురుస్తుంది. ఓ పక్క సూర్యుడు నిన్న మధ్యాహ్నం బ్రహ్మాండంగా ప్రతాపం చూపించాడు, రాత్రికి వరుడు నీకంటే నేనేం తక్కువ కాదని చెప్పి జలాశయంగా మార్చిపోయాడు. ఇట్లా అతివృష్టి అనావృష్టి ఎందువల్ల వస్తున్నది? అల్పపీడన ద్రోణి ఇంకోటి మనం అనుకుంటూ అయినా మనం ఎప్పుడైతే పర్యావరణానికి ప్రకృతికి హాని కలిగిస్తూ ఉంటున్నామో దీనికి అందరికీ ఇదే చేటు అని నేను చెప్తూ మరొక పర్యాయం అందరూ కూడా మన ప్రకృతిని, పర్యావరణాన్ని పరీక్షించాలని చెప్పి మరలా కోరుకుందాం. అందరు కూడా ఆ విధంగా మనం పాటిద్దాం. మనం నీటిని నిల్వ చేసుకోవాలి, నీటిని పొదుపుగా వాడాల్సిన అవసరం ఉంది. వర్షం కురిస్తే బ్రహ్మాండం కంటే మరో రోజు కూడా వర్షం వస్తాయి, కానీ అంతా కూడా సముద్ర పాలు వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా నీటి సాంద్రత పెరగాలి, వర్ష శాతం పెరగాలి, కానీ పోయేదంతా సముద్రంలో కలిసిపోతుంటే ఎట్లా? అందుకని అమ్మ గంగాదేవిగా కూడా మనకు అవతారాన్ని ధరిస్తుంది. శివుడి జటాజూట నుంచి ఒక్కపాయిగా వచ్చినటువంటి ఆ అమ్మ ఇంత విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ మనకి చెప్తూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అయ్యా మీరని చెప్తూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లిని మనం అనేక రూపాల్లో మనం సేవిస్తూ అమ్మ నీ చల్లని కరుణ, నీ వాత్సల్యామృత ధారలో నీ ప్రేమ, నీ అనురాగం మాపై అపారంగా వర్షించి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సౌభాగ్యాన్ని చల్లగా కాపాడు తల్లి. నీ పాదాలను ఎప్పుడూ ఆశ్రయిస్తూ ఉంటాం. యా దేవి సర్వభూతేషు క్రియారూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః.
యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. ఒకమారు అమ్మవారు అట్లా చూపిస్తుంది, ఒకమారు మాయలో పడేస్తుంది. యా దేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత నమస్తస్తే. వాడు తెల్లవారుదల్లా ₹1,00,00,000 కల్లో వచ్చిందండి, వడిగెత్తిపోతే వాడు పిచ్చోడు అయిపోతాడు. అది సాధించాలి, నువ్వు కష్టపడి సాధించుకోవాలి. అందుకని అమ్మవారు అంటే చెప్పి, అందుకని మనకి ఈ నవరాత్రుల్లో అమ్మవారు చాలా చక్కటి సందేశం ఇస్తాము. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమన. యాదేవి సర్వభూతేషు స్త్రీ రూపేణ సంస్థిత. ఆ తల్లి ఇన్ని అవతారాలు ధరించిన, ఇన్ని రూపాలు మనకు దివ్య దర్శనాలు గ్రహించిన, అది కేవలం స్త్రీమూర్తి మాత్రమే, వనితామూర్తిగా మాత్రమే సాధించిన ఘన విజయంగా అందరం భావించాలి. మరి కోట్ల సంవత్సరాలుగా మన భారతదేశంలో ఆడపిల్లని, మన వనితని, స్త్రీమూర్తిని అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నాం. ఇటీవల కాలంలో ఆడపిల్లలపై, వనితలపై, గురువుల హింసపై చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి. అవన్నీ అరికట్టాల్సిన అవసరం ఉందిగా భావిస్తూ, అమ్మా జగదంబ లోకంలో ఉన్న మనుషులందరూ తత్వాలు మానిసి అనురాగ వసంతాలు పూయించి వాళ్ళందరిలో ఆనందపు వెలుగులు నింపవలసిందిగా ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. గోవింద.